గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविवसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. वन्दे पार्वती परमेश्वरौ. సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య లహరి శ్లోకాల గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరకు నమస్కారము తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్య లహరిలోని 35వ శ్లోకం యొక్క విపుల భావము, అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 35వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. మనస్త్వం వ్యోమస్త్వం మరుదసి మరుత్సారదిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. అమ్మా భగవతి, ఓ శివుని ప్రియురాల, ఆజ్ఞాచక్రమునందరి మనస్తత్వముగను, విశుద్ధి చక్రమందరి ఆకాశతత్వముగను, అనాహత చక్రమందు వాయుతత్వముగను, స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వముగను, మణిపూరకమందు జలతత్వముగను, ఆధార చక్రమునందు భూమి తత్వముగను, అన్ని తత్వములుగాను నీవే ఉన్నావు కదా. ఈ సృష్టిలోని తత్వములన్నీ నీతోనే ఐక్యమవుతున్నప్పుడు నీవు కాకుండా సృష్టిలో మరి ఏది నువ్వు ఉండదు కదా. చిదానందాకార స్వరూపాన్ని గ్రహించడానికి నీవు చిచ్చక్తి స్వరూపుడైనటువంటి ఆనంద భైరవునిగను లేదా శివతత్వమును ఆపాదించుకొనుచున్నావు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చిత్తం ఆకాశం పవనానల నీరము భూమి ఆదిగా తత్వము నిల్పి మానవుల దేహమునందున చక్ర షష్టమున్ క్షేత్రముగనువే సకలముగన్ పరమాత్మగ తేజరూపివై సత్య స్వరూపుగ నిలిచియుండగ గిచట కావుమమ్ములన్. క్రిందటి శ్లోకంలో అంటే శరీరం త్వం సంభో అనేటువంటి 34వ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఆనంద భైరవుడు, ఆనంద భైరవిల ఉభయ సాధారణ సమన్వయం గురించి తెలియజేసిన వారే ఈ శ్లోకములో మనలోని చక్రముల తత్వములన్నీ కూడా జగదంబ స్వరూపముగా జగదంబలో ఐక్యము చెందవలసినవి అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు.
పంచతత్వములు పరమేశ్వరునందు ఐక్యం అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి ఈ శ్లోకం లలితా సహస్రనామాలలోని ఏకాకిని అనే నామానికి విశేష భావముగాను విశ్లేషణగాను మనం గ్రహించవచ్చు. పిండాండంలో ఉన్నవి అన్నీ కూడా బ్రహ్మాండంలో కూడా ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించుకున్న వారమే. పిండాండంలో ఉన్నటువంటి మనస్సులాగే బ్రహ్మాండంలో కూడా మహత్తు అనేది ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. సర్వ జగత్తు సర్వ సృష్టి కూడా అమ్మవారే వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్న వారమైన మనం మనస్సులోను మహత్తులోనూ కూడా అమ్మవారే ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించుకుని శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని మనస్త్వం అంటూ ప్రారంభించారు. మనస్త్వం వ్యోమస్త్వం మరుదసి మరుత్సారదిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం. అంటే మనలో ఉన్న చక్రాలలోని ఆజ్ఞా చక్రము నుండి ఆధార చక్రము ద్వారా ఉండేటువంటి వేరు వేరు తత్వములైన మనస్తత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము మొదలైనవి అన్నీ కూడా అమ్మవారి స్వరూపములే, అమ్మవారి తత్వములే అనే విషయంగా ఈ శ్లోకంలో రచించారు శంకర భగవత్పాదులు. పరిణతాయాం అని అన్నారు. అంటే అమ్మవారి స్వరూపముగా పరిణిత చెందనిది, ప్రపంచములో ఉండి సృష్టిలో ఉండేటువంటి అన్ని వస్తువులు కూడా అమ్మవారి స్వరూపముగా పరిణత చెందాలి అనే విషయంగా ఈ శ్లోకం ఉన్నది. నహి పరం, అలాగ జరగనటువంటి వస్తువు ఏది కూడా ఈ సృష్టిలో లేనే లేదు అన్నారు శంకర భగవత్పాదులు. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష అన్నారు. విశ్వవపుష అని అన్నారు శంకర భగవత్పాదులు. సృష్టి ప్రారంభమవడానికి ముందు, ఆవిర్భవించడానికి ముందు శక్తి శివుడు కలిసే ఉంటారు. సృష్టి ఆవిర్భవం అవుతున్నప్పుడు, ఆవిర్భవం ప్రారంభమైన తర్వాత శక్తి శివుడి నుండి క్రమేణా వేరవడానికి ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ శక్తిని ప్రకాశ బిందువు అని, విమర్శ బిందువు అని కూడా అంటూ ఉంటారు. ఇలాగా విమర్శ బిందువులోనికి మారేటటువంటి తత్వము కలిగినటువంటి స్వరూపాన్ని, తత్వము కలిగినటువంటి శక్తిని శివయువతి అని శంకర భగవత్పాదులు సంబోధించారు ఈ శ్లోకంలో. క్వణత్ కాంచీదామ అనేటువంటి శ్లోకంలో, అంటే 7వ శ్లోకంలో రావో పురుషిక అని చెప్పారు. ఆ శ్లోకంలో 7వ శ్లోకంలో శంకర భగవత్పాదులు సృష్టికి దోహదకారియకు శక్తిని మహాత్రిపుర సుందరి అని, ప్రళయానికి దోహదపడేటువంటి శక్తిని మహాకాళి అని సంబోధిస్తూ ఉంటాము. జగదంబ యొక్క సర్వ వ్యాపకతను తెలియజేస్తూ శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రము కూడా, ఆ స్తోత్రంలో ఒక శ్లోకాన్ని మనము పరిశీలిద్దాం. భూరంభాస్యనలో నిలోంబర మహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యత్వైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే నిమృశతాం తస్మాత్ పరస్వాద్భివో తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే అని
దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. అంటే మనస్సు, ఆకాశము, భూమి, నీరు, సూర్యుడు, చంద్రుడు ఈ విధముగా అష్టమూర్తులుగా ప్రభావిస్తూ ద్యోతకమైనటువంటి ఈ సృష్టిని, అటువంటి సృష్టి అంతా అమ్మవారి స్వరూపమే అని గ్రహించి ధ్యానించుచున్నారు. విమర్శించేవారు అంతకన్నా ఇంకా పెద్దది ఇంకేమీ లేది అని గ్రహించి ఆనందించుచున్నారు. అటువంటి వారికి జ్ఞాన బోధను కలుగజేయడానికి గురుమూర్తిగా అవతరించిన శ్రీ దక్షిణామూర్తికి నా వందనములు అంటూ ఈ శ్లోకం రచించారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకము ద్వారా అమ్మవారి యొక్క జగద్వ్యాపకతను తెలియజేశారు. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.